అనిత్యమైన వస్తువుని పట్టుకోవాలి, దాని ద్వారా నిత్యమైన వస్తువు దగ్గరికి వెళ్ళాలి. నిత్య అనిత్య వస్తు వివేకం కావాలి. అది చాలా చాలా అవసరమైనటువంటిది. ఎందుకనంటే నిత్యమునకు చేరుకోవాలి అని అంటే అనిత్య జ్ఞానం కూడా ఉండాలి. ఇది అనిత్యము అనేటువంటి భావన మనకు తెలియాలి. నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటిది ఉన్నప్పుడు మనకు మెల్లగా వేదాంతంలోకి పెడతాం. విచారణ చేయమన్నారు. నువ్వేమిటి, నువ్వేమిటయ్యా, నీ సంగతి ఏమిటి, అసలు నువ్వెవరు అని అంటే నా పేరు చెబుతాడు, గోత్రం చెబుతాడు, లేకపోతే ఊరు చెబుతాడు, ఇంకోటి చెబుతాడు. అవన్నీ స్థిరంగా ఉంటాయా? అది కాదయ్యా, నువ్వెవరు అసలు అంటే విచారణ చేసి చివరికి ఏం చెప్పారు? శివానందరూప శివోహం చిదానందరూప శివ అహం. ఎందుకంటే అది ఈ వస్తు విపరిణామాలు ఎన్ని జరిగినా కానీ ఏకరూపంగా ఉంటుంది.